శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. పంచాననతనోద్భూతాన్ పంచాక్షరమనూపమాన్ పంచసూత్రః కృతో వందే పంచాచార్యాన్ జగద్గురూన్. శ్రీపర్వత శ్రీ స్వయంభూ శ్రీలింగ చక్రవర్తి శ్రీమన్మల్లికార్జున మహాస్వామినే నమో నమః. ఈ రోజున సంభవించేటటువంటి సంపూర్ణ చంద్రగ్రహణము యొక్క వివరములను తెలియపరుస్తున్నాం. భాద్రపద శుద్ధ పౌర్ణమి అనగా ఈరోజు రాత్రి సుమారు 9:58 నుండి అర్ధరాత్రి 1:28 పాటుగా అనగా సుమారు 3:30 పాటుగా సంపూర్ణ చంద్రగ్రహణము సంభవించబోతున్నది. ఈ గ్రహణము శతభిష నక్షత్రము పూర్వాభద్ర నక్షత్ర సంధిలో సంభవిస్తున్నది కాబట్టి శతభిష నక్షత్ర జాతకులు, పూర్వాభద్ర నక్షత్ర జాతకులు, కుంభరాశి వారు ఈ గ్రహణమును వీక్షించకూడదు. మిగతా వారందరూ కూడా వీక్షించవచ్చును. చాలా అద్భుతంగా కనబడుతుంది ఆ గ్రహణం. పోతే మేషాది 12 రాశుల వారికి ఈ గ్రహణము ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి, కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనస్సు రాశి వారికి, ఈ 4 రాశుల వారికి చాలా విశేషమైనటువంటి ఫలితము సంభవించబోతున్నది. మిగతా రాశులైనటువంటి వృషభము, మిథునము, సింహము, కన్య, తుల, మకరము, కుంభము, మీనము ఈ రాశుల వారికి బాగా ఉండదు కాబట్టి వారు గ్రహణ అనంతరము యథాశక్తిగా గ్రహణ శాంతి కైంకర్యాన్ని నిర్వహించుకోవలసి ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి, దాన సామాగ్రి ఏమిటంటే కేజింబావు బియ్యము, కేజింబావు మినుములు, అలాగే పూర్ణ చంద్ర బింబము వెండిది, అలాగే సర్పము వెండిది, అలాగే 1 కేజీ పెరుగు, తెల్లటి వస్త్రము, ఈ వస్తువులు తీసుకొని మీ దగ్గరలో ఉండేటువంటి శివాలయంకు వెళ్ళి ఆ యొక్క వస్తువులను అర్చకుడికి సంకల్పయుక్తంగా దానము చేసి అక్కడ ఉండేటువంటి ఆ పరమేశ్వరుణ్ణి అభిషేకము లేదా అర్చన చేసుకొనండి. తప్పకుండా ఆ దోష ప్రభావం తగ్గి మీకు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అనుగ్రహము లభిస్తూ ఉంది. పోతే అవకాశం ఉన్న మీ అందరూ కూడా శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించుకోనండి. ఎందుకనంటే నవగ్రహములు లేనటువంటి క్షేత్రము శ్రీశైల మహాక్షేత్రం. ఎవరికైతే గ్రహ బాధలు, ఇలా గ్రహణ సందర్భంలో వచ్చేటటువంటి దోషములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కేవలము భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించడము లేదా అభిషేకించుకోవడం ద్వారా ఆ దోషములన్నిటి కూడా తొలగుతాయి. కాబట్టి శక్తి ఉన్నవారు, అవకాశం ఉన్నవారు ఈ గ్రహణ సందర్భముగా శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించండి. సర్వ గ్రహ బాధల నుండి విముక్తిని పొందవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే గ్రహణ సందర్భంలో ఆ గ్రహణ సమయంలో శక్తి ఉన్నవారు నదీ తీరంలో కానీ లేదా స్వగృహంలో కానీ అనుష్ఠానము జరిపించుకొనచో వారికి కూడా దోష ప్రభావం తగ్గుతుంది. ముఖ్యంగా గురువు ఉపదేశించినటువంటి మంత్రము కానీ లేదా 7 కోటేషు మంత్రేషు పంచాక్షరి మహాన్, అలా 7 కోట్ల మహామంత్రంలో అత్యంత విశేషమైనటువంటి పంచాక్షరి మహామంత్రాన్ని మీ అందరూ కూడా ఆ గ్రహణ సమయంలో శక్తానుసారంగా జపం చేయండి, అనుష్ఠానం చేయండి. తద్ ప్రభావం వలన మీకు అందరికీ కూడా సుఖ సంతోషాలు లభిస్తాయి. అవకాశం ఉన్నవారు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించండి. ఆ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆశీస్సులు పొందండి. ఓం నమః శివాయ.